1922లో రేడియో కనుక్కున్నారు. దాని ఉపయోగం రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బాగా కనపడింది. అటు జర్మనీలో నాజీలు, ఇటలీలో ఫాసిస్టులు, రష్యాలో కమ్యూనిస్టులు తమ తమ సిద్ధాంతాలను ప్రచారం చేసుకోవడానికి, ప్రజాభిప్రాయాన్ని సామూహికంగా మలచడానికి విస్తృతంగా వినియోగించారు. మనస్తత్వ శాస్త్రజ్ఞుడైన సిగ్మండ్ ఫ్రాయిడ్ దగ్గరి బంధువు ఎడ్వర్డ్ బెర్నీ అనే ఆయన మనస్తత్వానికి అనుగుణంగా సమాచార మార్పిడి అనే విషయం మీద విస్తృత పరిశోధన చేశాడు. మనుషులలో అంతర్లీనంగా ఉన్న భావాలను ప్రేరేపించి వస్తు వినియోగాన్ని వృద్ధి చేయడం ఎలా అన్న దాని మీద ఒక సిద్ధాంతాన్ని లేవదీశాడు. అదేమిటంటే, అవసరాన్ని సృష్టించు, తదనుగుణంగా ఉత్పత్తి చేసి విక్రయించు. ఇదిగో ఈ సూత్రమే వ్యాపార ప్రకటనలకు మూలాధారం. ఇప్పుడు ఏఐ సహాయంతో మనం ఫోన్లో ఏం మాట్లాడింది కూడా గూగుల్ విని మనం ఫేస్బుక్లోనో ఇంకో చోట మనం ఫోన్ తెరిచినప్పుడు అదే వ్యాపార ప్రకటన వస్తుంది. మనం ఒక ఫోన్ కొనాలి అనుకున్నాం అనుకోండి, ఫోన్లకు సంబంధించిన వ్యాపార ప్రకటనలే మన ఫేస్బుక్లో వస్తుంటాయి. ఇది వాళ్ళ వ్యాపార సూత్రం అన్నమాట. హీ రైట్స్ ఇన్ హిస్ బుక్ ప్రొపగాండా. ఈ ఎడ్వర్డ్ బెర్నీ అనే ఆయన ప్రోపగాండా అనే తన పుస్తకంలో ఇట్లా రాస్తాడు: ఇఫ్ వీ అండర్స్టాండ్ ద మెకానిజం అండ్ మోటివ్స్ ఆఫ్ గ్రూప్ మైండ్, జాగ్రత్తగా గమనించండి, సమిష్టి మనస్సు, గ్రూప్ మైండ్, ఇస్ ఇట్ నాట్ పాసిబుల్ టు కంట్రోల్ అండ్ రెజిమెంట్ ద మాసెస్ అకార్డింగ్ టు అవర్ విల్ వితౌట్ దేర్ నోయింగ్ అబౌట్ ఇట్. మనకు తెలియకుండానే మనం వాడి మాయాజాలంలో పడిపోతున్నాం, ఆ సుడిగుండంలో పడి వెళ్ళిపోతున్నాం అన్నమాట. దాన్ని సృష్టించారు ఈ మార్కెటింగ్ మేధావులు. మన ఇళ్లల్లో మొదట రేడియో కొనుక్కున్నాం. అందులో మనిషి గొంతుకు మాత్రమే వినపడేది, మనిషి కనపడడు కదా. కాబట్టి రూపము స్వరము రెండూ కావాలి అనే అవసరం సృష్టించారు. అంతే, టీవీ ఉత్పత్తి అయింది. అబ్బే, నలుపు తెలుపులో దృశ్యం ఉంటే ఏం బాగుంటుంది, రంగుల లోకాన్ని రంగులలోనే చూపించాలి అనే ఆలోచన వచ్చింది. అంతే, రంగుల టీవీ ప్రత్యక్షం అయింది. దృశ్యం అన్ని వైపుల నుండి కూడా బాగా కనపడాలి అనే అవసరం గుర్తొచ్చింది. అంతే, ఫ్లాట్ టీవీలు పుట్టుకొచ్చాయి. దృశ్యం, శబ్దం ఇంకా వాస్తవానికి దగ్గరగా ఉంటే ఈ ఆలోచన ఎల్సిడి టీవీకి జన్మ ఇచ్చింది. అక్కడ నుండి ఎల్ఈడి టీవీ, ఓఎల్ఈడి, కర్వ్డ్ టీవీ, ఇంకా ఎన్నో రకాల అప్గ్రేడేషన్స్ వస్తూనే ఉంటాయి. ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూనే ఉంటాయి. దాంట్లో వివిధ పరిమాణాలు, 50 ఇంచులు, 60 ఇంచులు, 65 ఇంచులు, 70 ఇంచులు, 75 ఇంచులు, 100 ఇంచులు, ఇంట్లో ఉన్న గోడ మొత్తం ఆక్రమించేంత పెద్ద టీవీలు. లంకంత కొంపలో కూడా గోడకు సరిపోతాయి. ఇవన్నీ పుట్టుకొచ్చాయి. కార్లు, ఫోన్స్, చివరికి టూత్ బ్రష్లు కూడా చూడండి ఎంత రూపాంతరం చెందాయో. ఎంత అవి ఆటోమేటిక్ టూత్ బ్రష్లట. ఇలా రకరకాలుగా రూపాంతరం చెందుతున్నాయి. 700 రూపాయలు, 1000 రూపాయలు టూత్ బ్రష్. హాయిగా ఒక వేపుల్లో విరుచుకొచ్చి తోముకునేదానికి ఇవాళ మనం 1000 రూపాయలు పెట్టి టూత్ బ్రష్ కొనుక్కునే రోజులకు వచ్చాం. మన జేబులు ఎట్లా ఖాళీ చేయిస్తున్నారో చూడండి. మనమే చేసుకుంటున్నాం. మన ఇళ్లల్లో మనమే ఒక వస్తువును ఎన్నిసార్లు మార్చామో ఆలోచించండి. బ్లాక్ అండ్ వైట్ టీవీలు వాళ్ళు ఉన్నాయా మన ఇళ్లలో? మొట్టమొదట మన ఇళ్లలో ఉండేవి. అవి మార్చి కలర్ టీవీ కొన్నాం. అవి మార్చి మళ్ళా ఫ్లాట్ టీవీలు కొన్నాం. అవి మార్చి మళ్ళీ గోడకు కొట్టే 32 ఇంచులు కొన్నాం. ఆ 32 ఇంచులు మార్చి 55, 75 ఇట్లా కొనుక్కుంటూ పోతున్నాం. సో ఇట్లా కొనుక్కుంటూ పోవడం, జనం జేబులో నుంచి ఖర్చు పెట్టించటం అనేటువంటి దానిని, జనంతో కొనిపించడం అనేటువంటిది ఆర్థిక వ్యవస్థను ముందుకు పరిగెత్తించడం అనే మాట మనకు చెప్పారు మన రాజకీయ నాయకులు. ఈ మార్కెట్ మాయాజాలం మనకు సరిగ్గా ఇంకా అర్థం కావడంలే. కొనుగోలు శక్తి తగ్గుతున్నది అనుకున్నప్పుడు విరివిగా రుణాలు ఇవ్వడం, అప్పుల భారం తలకెత్తడం, ఇదొక ప్రక్రియ. జనంతో కొనిపించడం, ఆర్థిక వ్యవస్థను ముందుకు పరిగెత్తించడం. దానికి మనం పెట్టుకున్న పేరు ఆర్థిక ప్రగతి. గ్రోత్ ఇంజన్ హ్యాస్ స్టార్టెడ్ ఛగింగ్ అని వస్తుంది మన న్యూస్ పేపర్స్లో. దానికోసం వడ్డీ రేట్లు పెంచడం, తగ్గించడం, ముందు వెనకకు జరపడం,
అంతా ఒక మాయాజాలం. ఇదంతా ఎందువలన? విషయవాంఛల వలన ఉత్పన్నమైన ఒక గందరగోళం. వాటన్నిటినీ కావాలి అని మనిషి అనుకోవడం వల్ల వచ్చినటువంటి గందరగోళం. దానిని విషయవాంఛలు అంటారు. విషయములు అంటే మన పంచేంద్రియాలు వేటి మీదకైతే పోతున్నాయో అవి విషయములు. మన కన్ను దేనిని చూస్తుందో, మన చెవి దేనిని వింటుందో, మన నాలుక దేనిని రుచి చూస్తుందో, ఇలా మన పంచేంద్రియాలు వేటి మీదకైతే ప్రసరిస్తాయో అవి విషయాలు. జాయతే విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి. సో మనం ఎప్పుడైతే విషయాల మీద మన దృష్టి మన మనస్సు వెళుతుందో అప్పుడు అది కావాలి అనుకుంటాం. విషయాలని భోగాలని గురించి సదా ఆలోచించే మనుష్యుడు వాటి యందు ఆసక్తి పెంచుకుంటాడు. ఆ ఆసక్తి వలన ఆ విషయముల పట్ల కోరిక ఉదయిస్తుంది. ఆ కోరిక తీరకపోయిన ఎడల క్రోధం జనిస్తుంది. క్రోధం నుండి మూఢభావం వస్తుంది. దాని వలన మనిషి స్మరణ శక్తి కోల్పోతాడు. అప్పుడు బుద్ధి నశించి పతితుడవుతాడు. ఇంద్రియాలను తన అధీనంలో ఉంచుకున్న మానవుడు ప్రసన్నమైన ప్రసాద బుద్ధి కలిగి ఉంటాడు. అంటే స్ట్రెస్ ఫ్రీ లైఫ్. పూర్వం చూడండి, ఒక సైకిల్ ఉంటే అది 2-3 తరాలు దొక్కునేవాళ్ళు. అబ్బా మా తాత దొక్కిన సైకిల్ అనుకునేవాళ్ళం, మా తాత వాడిన రేడియో అనుకునేవాళ్ళం. కానీ వాళ్ళు అది ఉన్నదా? మనం వాడినవే మన ఇళ్లలో ఉండట్లే. వీ డోంట్ నీడ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ క్లాసెస్. ఏది? ఇలాంటి ప్రసాద బుద్ధి గనక మనకు ఉన్నట్లయితే, ఇంద్రియాలను మన అధీనంలో మనం ఉంచుకున్నట్లయితే, వై డూ వీ నీడ్ ఏ స్ట్రెస్ మేనేజ్మెంట్ క్లాస్? వాట్ ఈస్ అ స్ట్రెస్? ఎక్స్పెక్టేషన్ అండ్ రియాలిటీకి మధ్య ఉన్నటువంటి గ్యాప్ ఈజ్ ద స్ట్రెస్. ఎక్స్పెక్టేషనే లేనప్పుడు రియాలిటీలోనే బతుకుతాడు మనిషి. అప్పుడు స్ట్రెస్ ఎందుకు ఉంటుంది? సో ప్రాప్తం వ్యాప్తింజందక భగవక ప్రాప్తంబగు లేశమైన 10,000 తృప్తింజందని మనుజుడు సప్తద్వీపములనైన చక్కంబొడునే అంటాడు పోతనామాచ్యుడు. కాబట్టి ఎన్నో నదులలో నుండి నీరు సముద్రాన్ని ప్రతిక్షణము చేరుతున్నది. అయినప్పటికీ సముద్ర మట్టం పెరగటం లేదు. సముద్రుడు చెలియలి కట్ట దాటడం లేదు. అదేవిధంగా ఎన్ని విషయభోగాలు మనల్ని బయట ఊరించినప్పటికీ కూడా మనం సముద్రంలాగా ఉంటే, ఆ విషయభోగాలు నదుల్లాగా మనలో వచ్చి కలిసినా మనం సముద్రంలాగా ఉంటే, ఈ ప్రకటనల మాయాజాలంలో మనం కొట్టుకుపోకుండా మనలని మనం కాపాడుకుంటాం, మనశ్శాంతిని పెంచుకుంటాం, స్ట్రెస్ ఫ్రీ లైఫ్ని గడుపుతాం. ఇంతకంటే పెద్ద స్ట్రెస్ మేనేజ్మెంట్ ఉన్నదా? లేదు కదా. వై ద స్ట్రెస్ ఆకర్స్ అంటే బికాస్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. సో వీ విల్ లీడ్ ద లైఫ్ స్ట్రెస్ ఫ్రీ. ధన్యుడిని. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.